మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న శుభ సందర్భంలో మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి గ్రామాలు సందర్శించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అభివృద్ధి అధికారి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకి, వివిధ శాఖల సిబ్బందికి, పత్రికా సోదరులకు, అలాగే కరేడు గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యతతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ ఏ విధంగా అయితే ఆలోచించారో మేమందరం కూడా ఆ పనిలో ఈ 100 రోజుల్లో మాకు చేతైన వరకు సహాయ సహకారాలు అందించాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరికీ కూడా ఏవైతే సమస్యలు ఉంటాయో అన్ని రకాల శాఖల నుంచి అందరూ కూడా ఆఫీసర్స్ వచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూశారు. మీరందరూ కూడా ఈ గ్రామంలో కూడా అనేక మంది మీద పోలీస్ కేసులు, రెవెన్యూలో బెదిరించడం, మీరు కూడా చిన్నకారు దగ్గర పొలాలు ఏ విధంగా లాక్కున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. వీటన్నిటినీ కాపాడుకోవడానికి మీరందరూ కూడా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏదైతే బాధ్యతలు అప్పగించారో వాటిని మీ అందరికీ ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ 100 రోజుల్లో ఏవైతే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మేమందరూ కూడా ఆ రోజు మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో మెగా డిఎస్సి ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న యువకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తే 16,000 పోస్టులు తొలి మాసంలోనే క్లియర్ చేసిన పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. అలాగే మీ అందరికీ కూడా గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు 5 సంవత్సరాలు పెంచిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. గెలిచిన తొలి మాసంలోనే మీ అందరికీ అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగులకి 6,000, శాశ్వతంగా వికలాంగులకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఎంప్లాయీస్, ఆ రోజు ఎవరో టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు 15వ తారీఖు కూడా శాలరీ రాని పరిస్థితి, అలాగే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి ఎప్పుడు వస్తాయో శాలరీ తెలియని పరిస్థితి, పెన్షన్లు. ఆ విధంగా కాకుండా ఈ రోజు తొలి వారంలోనే అన్ని వర్గాల అన్ని శాఖల సిబ్బందికి జీతభత్యాలు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికీ గుర్తు చేస్తూ, అలాగే పంచాయతీరాజ్ శాఖ మీరందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో మీరందరూ కూడా చూశారు. 14th, 15th ఫైనాన్స్ మీరు ఎక్కడా కూడా పంచాయతీ సర్పంచ్ దేనికి కనీసం 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో 100 రోజుల్లోనే 1,500 కోట్ల రూపాయలు పంచాయతీ ఖాతాలకు జమ చేసిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే ఇందాక పంచాయతీరాజ్ సోదరుడు చెప్పాడు, ఈ గవర్నమెంట్ వచ్చి 100 రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కూడా 10 నుంచి 15 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ప్రతిపాదనలు పంపించాం. అతి త్వరలో ఈ మంత్ లోనే వాటన్నిటికి కూడా అప్రూవల్స్ వచ్చి మన నియోజకవర్గంలో నుంచి 10 నుంచి 15 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు శాంక్షన్ కూడా కాబోతా ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ అంటే మీ అందరూ కూడా ఎగ్జాంపుల్ అని చెబుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. మరలా కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా వెలిగిపోయిందో మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా శాఖ మంత్రిగా ఉన్నారు. తప్పనిసరిగా పంచాయతీలకి మంచి రోజులు రాబోతామని అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సోదరులారా అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కందుకొని పోతే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పేదవాడి కోసం ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళు 3 పూట్ల అన్నం తినకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి ఏదైనా మంచి పేరు వస్తుందో దాన్ని రాకుండా చేసే దానికోసం అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేశారు. ఈ రోజు మనందరం కూడా పేదవాళ్ళు కందుకూరు పోతే 5 రూపాయలకి అన్నం తినే పరిస్థితి అన్నా క్యాంటీన్ తొలి విడతలో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరందరూ కూడా చూశారు. మన అవ్వ తాత సంపాదించిన ఆస్తులకి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకొని ఆయన ఏదో మనకు పంచిచ్చినట్టుగా మీరందరికీ రీసర్వే అని చెప్పి ఎవరికి కూడా దాని మీద ఈ రోజు చూస్తా ఉన్నాం. పొలాలకు పోతే మనకి సమాధుల్లాగా 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రావులేసడే అనేది ఎక్కడా కూడా స్థానికంగా వాళ్ళని అడిగి కానీ వాళ్ళకి ఆమోదయోగ్యంగా లేని పరిస్థితి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసేస్తానని చెప్పి అది కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరందరూ గత 10 రోజుల క్రితం మీరందరూ చూశారు వరద విజయవాడ ప్రాంతాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో. 7-10 వయసులో రెయ్యంబావుల్లో కలెక్టరేట్ లోనే కొనుక్కొని ఆ ప్రాంత ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడో మీరందరూ కూడా చూసాం. మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ ప్రాంతాలకు పంపించి నన్ను కూడా పంపించడం, మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపదలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో మీరందరూ కూడా చూశారు. ఇటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో మేము ఈ రోజు మీ ముందుకు వచ్చాం. అలాగే ఈ రోజు అన్ని శాఖల సిబ్బంది వచ్చారు ఇక్కడికి. మీరందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, మత్స్యకార కుటుంబాలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. తప్పకుండా 8 కోట్లు ఏదైతే సోదరుడు ఫెసిలిస్ట్ డిఓ గారు చెప్పారో ఈ ప్రాంతంలో అందరూ కూడా నన్ను కరేడు పంచాయతీ కానీ పెదపట్టపాలెం కానీ ఏదైతే మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మమ్మల్ని భారీ ఆధిక్యత తీసుకొచ్చిన దాంట్లో మీ పాత్ర కీలకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి సందర్భంలో కూడా మీరందరూ కూడా నా మీద చూపిస్తున్న అభిమానం తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ ఫలాలు మీ అందరికీ అందే విధంగా నేను తప్పనిసరిగా కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు RDSS గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సిమెంట్ మన కరెంటు పోల్ వేసుకున్నామంటే మీరే డబ్బులు కట్టుకోవాలి, మా దగ్గర డబ్బులు ఇవ్వలే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మీ అందరినీ కాపాడేదాని కోసం ఏవైతే పాత కోడ్లు కానీ అలాగే పాత రోజుల్లో వేసిన లైన్లు కానీ మార్చేదానికోసం మన నియోజకవర్గానికి 70 కోట్లు ఖర్చు పెట్టి RDSS ప్రోగ్రాం లింగతోందర మండలంలో స్టార్ట్ అయింది. ప్రతి గ్రామంలో ఏవైతే కరెంట్ పోల్స్ ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళా కొత్త పోల్ చేసి మీ అందరికి 24 గంటల విద్యుత్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే సోదరులారా మీరందరూ కూడా ఈ గ్రామంలో మొన్న వచ్చారు, నన్ను కలవడం కూడా జరిగింది. ఆ రోజు ఇక్కడ ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా మేడం గారు కూడా అడిగాను, వాళ్ళంతా చిన్న సన్నకారు రైతులు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేడం గారు కూడా మీ మీద మంచి అభిప్రాయంతో ప్రభుత్వానికి కూడా మీకు అందరికీ అనుకూలమైన ఏదైతే రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. తప్పనిసరిగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఈ గ్రామాల్లో ఉన్న రైతులందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు ఎవరిని చూసి కూడా గత ప్రభుత్వంలాగా కాకుండా పేదవాడి దగ్గర లాక్కొని జగనన్న ఇల్లు కట్టే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. ఎవరైతే ధనవంతుల దగ్గర పొలాలు పెట్టుకున్నారో ఆ పొలాలు తీసుకొని పేదవాడికి ఇల్లు కట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే మహిళా సోదరులకి రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీ అందరికీ కూడా ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో మహిళలకి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడో దీపావళి నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి నిన్న మా ఉమ్మడి శాసనసభ పక్షంలో చెప్పడం జరిగింది. మహిళా సోదరులకి రేపు దీపావళి నుంచి ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టుపోతున్నారని చెప్పి మీరందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ కరేడు పంచాయతీకి వచ్చేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తే అది క్లియర్ గా
చూస్తా ఉంటా. అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. తప్పకుండా మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి మీకు ఏ కష్టం వచ్చినా మీ సోదరుడు ఇంటూ నాయకుగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు చేశాడో రాబోయే రోజుల్లో మీ అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతి కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రాన్ని వెలుగులతో నింపుతాడని చెప్పి, అలాగే మీరు అందరూ కూడా తెలుసు, రాజధాని లేని రాష్ట్రం 15,000 కోట్ల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో ఆల్రెడీ జంగిల్ క్లియర్ చేశారు. ఆ ప్రాంత రైతులకు కూడా నేను అమౌంట్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి. అందరూ చదువుకున్న యువకులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మన ప్రాంతంలో కూడా రామాయపట్నం పోర్టు రాబోతా ఉంది. అలాగే ఇండోసోల్ కంపెనీ కూడా ముందుకు పోతా ఉంది. ఆ ప్రాంతంలో మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా 1 సంవత్సరంలో కార్యరూపంలోకి వస్తే తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతే మొత్తం 90% మన ప్రాంతంలోకి ఉద్యోగాలు ఉంటాయని చెప్పి దీనికి నేను హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కరేడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కొత్తపల్లిపాలెం గ్రామ సోదరులకు, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన అన్ని శాఖల సిబ్బందికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం.